Hey guys, namaste. Welcome back to the channel. Hope everyone is doing great. So బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. ప్యాకింగ్ అన్నీ స్టార్ట్ చేసుకొని ప్యాకింగ్ అంతా చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయా. ఈవినింగ్ 7-8 అవుతుంది. ఈరోజు సండే. యాక్చువల్గా నిన్నే స్టార్ట్ అవుదామంతా మొత్తం రెడీ అయినా, బట్ ఇంకా కుదరలేదన్నమాట. సో ఇప్పుడు చైన్ స్ప్రే అంతా చేసుకొని బ్యాగ్ వయటారా ఉంది కదా, దీని ఎంతసేపు టై చేసి టైట్గా కాస్త క్లీన్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. రీచింగ్ టైం మార్నింగ్ 5:20 చూపిస్తుంది. నేను 6 లోపల నేను సిటీ ఎంటర్ అంటే ఇంటికి రీచ్ అయిపోదాం అని ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మండే అసలే మార్నింగ్ ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఇంత దూరం తోలుకొని సినిమా కనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు బ్రేక్స్ అన్నా లేదంటే మినిమం స్పీడ్ అన్నా మెయింటైన్ చేసుకొని అయితే వెళ్ళిపోతా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్యూయల్ పట్టుకోవాలి. కాదు, ఇంతసేపు నేను బ్యాక్ ప్యాక్ ఇవన్నీ వేసుకునేడానికి నాకు మొత్తం లోపల కారిపోతుంది. ఇంకా సమ్మర్లో రైడ్ చేసే వాళ్ళందరూ గ్రేట్, ఇంకా వాళ్ళకి దండం పెట్టచ్చు. సో మీరు కూడా ప్లాన్ చేస్తే, అంటే నా సజెషన్ ఏంటంటే, మీరు ఎండలో ఎనర్జీ ఎక్కువ డ్రైన్ అయిపోయి అలా ఇది అవ్వడం కన్నా నైట్ టైమ్స్లో జాగ్రత్తగా మీ డ్రైవింగ్ మీద నమ్మకం ఉంటేనే నైట్ టైమ్స్లో అయితే స్టార్ట్ అవ్వండి. లేకపోతే రిస్క్ వద్దు. నాకంటే అలవాటు ఉంది నైట్ టైమ్స్లో. ప్లస్ నేను అలవాటు లేని రోడ్ అయితే నేను స్పీడ్స్ పోను. నాకేమి రికార్డులు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో పెట్టి నేను ఇంత స్పీడ్లో ఇంత టైంలో రీచ్ అయ్యాను ఇన్స్టాలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేను రైడ్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి బండ్లో వెళ్తున్నా. లేదంటే ఫ్లైట్లో ఎక్కితే 1 అవర్లో అక్కడ ఉంటా. సో మన ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అంటే జస్ట్ మా ఇంటి నుంచి 4.5 కిలోమీటర్స్ దూరం వచ్చా. పెట్రోల్ లేదు, ఇక్కడే ఫుల్ చేసుకొని ఫుల్ ట్యాంక్ అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే వేడిగా ఉంది అసలు. 7:15 అవుతుంది. లోపల జాకెట్ లోపల అండ్ హెల్మెట్ లోపల అస్సలు ఫుల్ ఇదిగా ఉంది అసలు. సో 901కి అయితే పట్టింది. 8.36 లీటర్స్ అయితే వచ్చింది. ట్యాప్ నెయ్యే మొత్తం 901 రూపీస్కి అయితే పట్టాము. 8.36 లీటర్స్ అయితే వచ్చింది. అభి నయా ఆనే హాయ్ బోలో బెంగళూరు 600 కిలోమీటర్. థ్యాంక్స్, బాయ్. సో అదనమాట మ్యాటరు. గ్లౌస్ జాకెట్ అన్నీ అలవాటు పోయింది కదా. లోపల అయితే వేడిగా ఉంది, భయంకరంగా వేడిగా ఉంది. 578 కిలోమీటర్స్ 10 hours 1 minute. లెట్స్ గో. అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, కొంచెం ఇదిగా కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ నాకు చాలా నిజం టు బి వెరీ ఆనెస్ట్, నాకు మొన్న నేను నైట్ వెళ్ళొచ్చినప్పుడే నేను కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు అంతా కొంచెం కాన్షియస్గా ఉన్నా. అలవాటు అంతా పోయింది కదా, మరీ అంత గ్యాప్ అంటే రాలేదు, బట్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ప్లస్ మనం ఈ బండిని అస్సలు నమ్మలేము, ఎప్పుడు ఆగుతుంది ఎప్పుడు పోతుంది, దీని ఇష్టం. సో అందుకే ఎంత సేఫ్ అయితే అంత సేఫ్గా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే లెట్స్ గో. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ కూడా మనము మోటోలో వేసాం కదా, డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము. పర్ఫార్మెన్స్లో కొంచెం స్లో ఉంది, బట్ పర్ఫార్మెన్స్ అన్నది మనం ఈ రోడ్లో టెస్ట్ చేయలేం కదా. మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి కాస్త స్పీడ్స్ అయితే మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నాకు రీచింగ్ టైం 5:16 చూపిస్తుంది. కాస్త త్వరగానే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం దానికన్నా కొంచెం ముందు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఇంతసేపు తోలుకొని వెళ్ళి, లాస్ట్ టైం మనం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినప్పుడు
మార్నింగ్ కాస్త లేట్ అయిపోయింది. నైట్ 1కి అట్లా స్టార్ట్ అయ్యి నేను 9:30కి అట్లా రీచ్ అయ్యా బెంగళూరు. అంటే సిటీలో రీచ్ అయింది వచ్చి 8:30, 9కి అంతా వెళ్ళిపోయా. బట్ ఆ ట్రాఫిక్లో నేను ఇంటికి వెళ్ళడానికి 12 అయింది. ఈ ట్రాఫిక్లో ఈ బ్యాగ్ వేసుకొని బ్యాక్ ప్యాక్ లేదంటే షోల్డర్ పెయిన్తో వెళ్ళాలంటే సినిమా కనిపిస్తుంది. ఎప్పుడు కానీ సిటీలోకి మీరు ఒకవేళ నైట్ ఏ రైడ్ అయినా కంప్లీట్ చేసుకొని ఎప్పుడైనా ఆఫ్టర్నూన్ వెళ్ళడం ఇట్స్ బెస్ట్. అంటే రీచ్ అవ్వాలనుకున్నప్పుడు జస్ట్ ఇన్ కేస్ నైట్ రైడ్ చేయలేకపోతే, లేదంటే ఈవినింగ్ వేస్ట్, మార్నింగ్ ఎర్లీ అంటే 9 పైన అయితే వేస్ట్ రీచ్ అవ్వడము. ఎందుకంటే పీక్ టైమింగ్స్ అవి. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రిటర్న్ వచ్చే వాళ్ళు ఉంటారు ఈవినింగ్. సో వెళ్తే ఈవినింగ్ అదే మార్నింగ్ 5 to 7, 8 లోపల రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. లేకపోతే సినిమా కనిపిస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో యా, అందుకే ఈ పర్టికులర్ ఏరియాలో అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మేము ఒక 6-7 months ముందు బ్యాక్ కూడా మేము బెంగళూరు కార్లో వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇంతే ట్రాఫిక్ ఉండింది. అది ఇంకా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంతవరకు అవ్వలే. బట్ సీరియస్లీ మ్యాన్, సో ఫార్ నాట్ సో వెరీ గుడ్. 66 kilometers వచ్చాము, బట్ వేడిగా ఉంది. ప్లస్ ట్రాఫిక్ కూడా ఉంది. ఈరోజు సండే, అది నైట్ 8 అట్లా అవుతుంది. ఏమో మరి ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది. బెంగళూరుకి చాలామంది వెళ్తున్నట్టున్నారు. నార్మల్గా మనము ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది. సో నార్మల్గా మనం వీక్ డేస్లో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటే మనకి ఇది ఎంత ట్రాఫిక్ ఉండదు. అంటే ఓన్లీ హైవేస్లో చెప్తున్నా నేను గమనించినంత వరకు. బట్ వీకెండ్స్లో చాలా ట్రాఫిక్ ఉంది. సండే మాత్రం ఇదొక్క ప్యాచ్, ఇంకొక చోట ఎక్కడో ప్యాచ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మెయిన్ రోడ్ అంతా బాగుంటుంది. ట్రాఫిక్ ఉంది ఇక్కడ మాత్రం, చాలా స్లో ఉంది. స్పీడ్ అంతా కూడా చాలా స్లో అయిపోతుంది. అండ్ నన్ను స్కార్పియో ఎందుకు తీసుకున్నాను అని కొంతమంది అడిగారు. ఈ B9 కొత్తగా వచ్చింది కదా బ్రో, ఇది ట్రై చేసినచ్చు కదా అంటే, నాకు ఎలక్ట్రిక్ బైక్స్, అదే ఎలక్ట్రిక్ కార్లు అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. మనకు ఆ సౌండ్, ఆ ఫీల్ లేకపోతే ఇంకా వేస్ట్ అని నా ఫీలింగ్. మీ పర్సనల్ ఒపీనియన్ మీది, అంటే నా ఇష్టం నేను చెప్తున్నా. నాకు నచ్చింది. కానీ దీంట్లో కానీ మనకి డీజిల్ పెట్రోల్ వెళ్తే పిచ్చిగా సేల్స్ జరుగుతాయి. కన్ఫర్మ్ భయంకరంగా జరుగుతుంది. వీళ్ళు నెక్సాన్ మనకి కర్వ్ వదిలాడు కదా డీజిల్లో అండ్ ఆల్సో ఎలక్ట్రిక్లో. అట్లాగానే వదిలింటే ఇది ఇంకా, అంటే ఇది కూడా బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు చాలా రీసెంట్గా సేల్స్ బాగానే పెరుగుతున్నాయి. సో అట్లనే మనకి డీజిల్ వేరియంట్లో అట్లాగానే ఇచ్చి ఉంటే ఇంకా పెట్రోల్ డీజిల్ వేరియంట్లో ఇంకా బాగా జరుగుతుంది. సో వై నాట్ XUV 700? చాలామంది అడిగారు అది కూడా తీసుకోండొచ్చు కదా అనేసి. అదైతే నా ఫ్రెండ్ దగ్గర ఆల్రెడీ ఉంది, చూసా. లోపలంతా బాగుంది. కానీ సో మనకి నేను పెట్టిన ప్రైస్కి అయితే నాకు మనం కొనిన లగ్జరీ మోడల్ కాకుండా దానికి బిలో వేరియంట్ దీంట్లో XUV 700లో అయితే వచ్చేస్తుంది. ఇంకా తక్కువనే పడుతుంది యాక్చువల్గా, 1 lakh చేంజ్ ఎంతో తక్కువనే పడుతుంది. బట్ దాంట్లో యాడాస్ వస్తుంది అండ్ ఇంకొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను ఐ డెంట్ గో ఫర్ XUV 700 బికాజ్ నాకు ఆ ఫీల్ స్కార్పియో ఎన్లో ఉంది. నాకు యాడాస్ టు బి వెరీ హానెస్ట్ మేము XUV 700లో ఉంది అండ్ ఆల్సో మనకి సఫారీ ఉన్నాం కదా, మా ఫ్రెండ్ దాంట్లో కూడా ఉంది. మేమైతే అస్సలు యూజ్ చేయము. మొన్న ముంబైకి డ్రైవ్ చేసుకెళ్ళాం కదా, మేమే డ్రైవ్ చేసుకెళ్ళాం నేను మా ఫ్రెండ్. సో అస్సలు 1% కూడా యూజ్ చేయలేదు. అది కానీ యాక్టివేట్ అయితే మేము ఖచ్చితంగా ఆఫ్ చేసే యూజ్ చేస్తాము. అసలు XUV 700 కొని 2 years అవుతుంది, ఒక్క రోజు కూడా యూజ్ చేయలేదు దాన్ని. సో బేసిక్గా మన ఇండియన్ రోడ్స్కి వేస్ట్ అది. అండ్ ఆటో బ్రేకింగ్ ఉంటే చాలా అసలు సేఫ్టీ కాదు, అంటే సేఫ్టీయే బట్
మొన్న పోలీస్ ఆపారు మమ్మల్ని, నెంబర్ ప్లేట్ రాలేదనేసి సఫారీకి ముంబైలో. పోలీస్ ముందర వచ్చి ఆపాడు, ఆటో బ్రేక్ సడన్గా వేసింది, వెనకాల బస్సు ఉన్నింది. సో అది సేఫ్టీ అని చెప్పాలో మరి వెనకాల వచ్చి గుద్దే వాళ్ళకి ఇదవుతుందో మరి ఐడియా లేదు. బట్ ముందరైతే ఆపేస్తుంది, బట్ వెనకాలైతే మాత్రం వచ్చి వెనకాల ఏదైనా వెహికల్స్ ఉంటే మనం డాష్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ప్రశాంతంగా ఇటు పక్క కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. సో అదొక బెనిఫిట్ అనమాట దీంట్లో, ట్రిపుల్ స్క్రీన్ ఉండడం వల్ల. సో అదనమాట నాకు ఆ ఫీల్, ఆ రగ్గడ్ ఫీల్, ఒక హై కూర్చొని తోలడం అంటే చాలా బాగుంటుంది ఆ బండిలో. సో మెయిన్ రీజన్ అయితే అదే సఫారీ స్కార్పియో తీసుకోవడానికి. అండ్ రెడ్ కలర్, వై రెడ్ కలర్ అంటే నేను జాతకం అవన్నీ ఎక్కువ కొంచెం నమ్ముతాను. నేను ఆల్రెడీ బ్లాక్ కోసమే నేను ఏదైనా కొంటే బ్లాకే కొందాం అనుకున్నా కార్ మాత్రం. సో కొంచెం కనుక్కుంటే బ్లాక్ అస్సలు సెట్ కాదని చెప్పారు, బ్లాక్ అండ్ కొన్ని కలర్స్. సో రెడ్ అయితే బాగుందని చెప్పారని ఇంకా రెడ్కి వెళ్ళిపోయా. అదే కానీ కోయిన్సిడెన్స్ ఏదో ప్లాన్ చేసి నా బండి రెడ్ నేను కార్ రెడ్ అనేసి మాత్రం కాదు. నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము, బట్ సెట్ అవ్వలేదని ఒక రీజన్. ప్లస్ ఇంకొక ఆప్షన్ కూడా ఉన్నింది, బట్ ఇంకా ఆప్షన్స్లో రెడ్, వైట్ ఇంకేదో కలర్స్ చెప్పి అవి తీసుకోవచ్చు అని చెప్పారు. బట్ మనకి రెడ్ కూడా బాగుంటుంది ఆ బండి స్కార్పియో చూడడానికి. అండ్ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, బ్లాక్ వీల్స్ అట్లా చేయిద్దామని, క్యాలిపర్స్ రెడ్ వేయిద్దామని. లెట్స్ సీ, అది వేయించినప్పుడు అది కూడా చేస్తాను. బట్ మీరు చెప్పండి, అసలు కార్ బ్లాగ్స్ కావాలా లేదా కార్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము ఎక్కువ తిరుగుతూ ఉంటాం మా ఫ్రెండ్స్ మేము. సో నీకు అవి బ్లాగ్స్ కావాలా లేదా మీరు చెప్తే ఓన్లీ బైక్ బ్లాగ్స్ కావాలా కమెంట్ డౌన్ చేయండి. ఎందుకంటే నేను లాస్ట్ టైం స్కార్పియో తీసుకొని హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళా, బ్లాగ్ చేసా. నాకంత అంటే కొంచెం సిగ్గేసి అట్లా ఇట్లా మొహమాట, మరి మీరు చూస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో, మీకు ఓన్లీ జీటీ మీద ఇంట్రెస్ట్ కదా అన్న మైండ్ సెట్తో కూడా నేను ఆపేసా. సో కమెంట్ అయితే చేయండి, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందా ఏంటి, అసలు చూస్తారా లేదా అన్నది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం నెక్స్ట్ కమింగ్ డేస్లో. కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇది ఇంకో ప్యాచ్ అనమాట. సో ఇక్కడ కూడా కాస్త మనకి ట్రాఫిక్ ఉంటుంది, అటు సైడ్ ఏదో వర్క్ జరుగుతుంది. కానీ ఇది చాలా రోజు ఆల్మోస్ట్ 1 year నుంచి నడుస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు కూడా బండిలో బెంగళూరు నుంచి హైదరాబాద్ సేమ్ ఇట్లానే ఉండే. ఆల్మోస్ట్ 1 year అయింది. నేను నెక్స్ట్ మంత్కి అనుకుంటా 1 year అయిపోతుంది నేను వచ్చి ఆల్మోస్ట్. బట్ స్టిల్ ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. ఎందుకు ఇంత టైం తీసుకుంటుందో మరి ఐడియా లేదు. బట్ ఆపోజిట్లో వచ్చే యదవలు మాత్రం దర్ బుల్షిట్. చూడండి అసలు హై బీమ్, కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇంత రోడ్లో కూడా మనకి హై బీమ్ వేసుకొని ఇప్పటికీ నేను 122 kilometers అయితే వచ్చాను. ఇక్కడైతే కాస్త బ్రేక్ తీసుకొని కాస్త వాటర్ అయితే తాగుదాం అనుకుంటున్నా. ఇంకా బెంగళూరుకి 450 kilometers ఉంది. సో ఫార్ సో గుడ్, బట్ బమ్ కొంచెం పెయిన్ వేస్తుంది. ఈవెన్ దో ఇది టూరింగ్ సీట్ అయినా కూడా. ఇంకా నార్మల్ సీట్ అయితే ఇంకా సినిమా అనిపిస్తుంది. సో ఇక్కడ కాసేపు స్ట్రెచ్చింగ్ చేసి కాస్త వాటర్ అవి తాగి బయలుదేరుతా. ఇంజన్ ఆయిల్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు, బాగానే ఉంది. మనం మోటులు వేసాము 10W50 7100ది. సో ఇంతసేపు 3 points చూపించింది, సడన్గా బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడెక్కడ ఫ్యూయల్ లేకపోతే బిస్కెట్ అవుతుంది. కరెక్ట్గా 200 kilometers 199కు బ్లింక్ స్టార్ట్ అయింది. అంతవరకు 3 points ఉండింది, 3-4 points అంత ఉండింది, సడన్గా డ్రాప్ అయింది అసలు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు జెన్యూన్ పార్ట్స్ ఎప్పుడు ఇస్తారో మనకి, అప్పుడే మనకి సేఫ్. ఇలా హైవేలో వెళ్తుంటే చాలా పెట్రోల్ బంక్స్ వచ్చాయి, అసలు నేను పట్టలేదు పెట్రోల్, ఇంకా ఉంది కదా అనేసి. బట్ ఐ డోంట్ నో, లెట్స్ సీ. ముందర ఎక్కడైనా రాకపోతే బిస్కెటే. ఇప్పటికీ 203 kilometers. ఇంకెక్కడైనా ఫ్రంట్లో దొరికితే, అంటే కొంచెం త్వరగా దొరికితే బాగుండు, కొంచెం త్వరగా. ఇది ఎంత దూరం వెళ్తుందో కూడా తెలీదు రిజర్వ్లో. మనది అసలే మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది.
లెట్స్ సీ. ఇక్కడ ఒక చోట లెఫ్ట్ సైడ్లో దొరికింది. సో మొత్తం 199కి మనకి ఫ్యూల్ అయితే అది సడన్గా డ్రాప్ అయింది. 3 పాయింట్స్ ఎంతో ఉండింది అనుకుంటా. బట్ ఎనీవేస్ రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఎన్ని కంప్లైంట్లు లేపినా వేస్ట్, తలనొప్పి. ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ వేసుకొని మళ్ళీ బయలుదేరుదాం. పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్. ఓకే, ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చి 109 ఉంది మనకి. ఇది మొత్తం 9.79 లీటర్స్ అయితే వచ్చింది. 1075 అయింది. అక్కడ 9-10 రూపీస్ అయింది. 8 లీటర్స్ చేంజ్ ఎంత వచ్చింది. సో ఇంటికి వెళ్ళేసరికి ఎన్నిసార్లు ఫుల్ ట్యాంక్ చేయాలి చూద్దాం. దీనికన్నా నా కారే బాగా మైలేజ్ ఇస్తూ ఉంది. అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగా ఇచ్చిందనమాట నా కారు. సో చూద్దాం ఈసారి ఎంత ఇస్తుందో. కర్నూలులో అయితే ఉన్నాము ఇప్పుడు. పర్వాలేదు, త్వరగానే వచ్చేసాను కర్నూలుకి అయితే. ఇంకా మనం అంటే యాక్చువల్గా తిరుపతికి కూడా ఇదే రూట్ అనమాట. సో మనము తిరుపతికి వెళ్ళినా బెంగళూరుకి వెళ్ళినా సేమ్ రూటు. మధ్యలో ఒక చోట మనం లెఫ్ట్ వెళ్తే కడప కట్ అవుతుంది. కాకపోతే రోడ్ అంతా బాగుండదు. బెంగళూరుకు ఉన్నంత రోడ్డు ఇటుపక్క అయితే అస్సలు ఉండదు, వర్స్ట్ ఉంటుంది. బట్ బెంగళూరు రూట్ మాత్రం సూపర్. బెంగళూరు టు హైదరాబాద్, మేబీ ఇంకా హైదరాబాద్ టు తిరుపతి ఇంక రోడ్లు వేస్తారనుకుంటా. బట్ చాలా వర్స్ట్ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్కి షోల్డర్ పెయిన్ వచ్చేసింది. ఎస్పెషల్లీ నేను బ్యాక్ ప్యాక్ వేసుకొని ఉన్నా. సో మనకి బ్యాక్ ప్యాక్ వేసుకొని వెనకాల ఈ వేల్టారా బ్యాగ్ ఉంది కదా, సో మనకి స్పేస్ అంత ఉండదు కూర్చోవడానికి. సో చాలా ఇబ్బంది పడ్డా. బట్ ఇప్పుడు అందుకే నేను ఏం చేశానంటే నా లగేజ్ కాస్త తిరుపతికి బస్సులో పెట్టి పంపించేసా. బ్యాక్ ప్యాక్ అన్నీ, మిగిలిన సూట్ కేసులు అన్నీ దీంట్లో నాకు ఎంత కావాలో అన్నీ, ప్లస్ ల్యాప్టాప్ అవన్నీ దీంట్లోనే అడ్జస్ట్ చేసి ఇంకా దీంట్లో నుంచే ఎత్తుకెళ్ళిపోతున్నా. మళ్ళీ నేను ఒక బెంగళూరులో 2 డేస్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి అయితే వెళ్తా. యాక్చువల్గా కర్నూలు అంటే నాకు ఇష్టం, ఎందుకో తెలీదు. అక్కడ నుంచి అంటే చాలా పాజిటివిటీ అనమాట. చాలామంది మెసేజ్ చేస్తారు అక్కడి నుంచి, ఈసారి కర్నూలు వచ్చినప్పుడు కలవన్నా అంటారు. అండ్ నాకు ఏదైనా బైక్ గురించి ప్రాబ్లం ఉన్నా అక్కడి నుంచి కాంటాక్ట్ అయ్యి నాకు మెసేజ్ చేస్తారు. సో ఐ డోంట్ నో, ఒకసారైనా నేను అంటే లాస్ట్ టైం కార్లో వెళ్ళేటప్పుడు వెళ్ళామన్నమాట నేను నా ఫ్రెండ్స్. బట్ ఈసారి బండ్లో వెళ్ళినప్పుడు రిటర్న్ ఈసారి వెళ్ళేటప్పుడు అయితే కలుస్తా ఖచ్చితంగా, ప్లాన్ చేసుకొని. ఆ ప్లేస్ చాలా పాజిటివ్ ఉంటుంది. ఆ రోడ్స్, అక్కడ ఉన్న గుళ్ళు బాగుంటుంది చూడడానికి కూడా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అక్కడ వచ్చి కలవాలి. చైతు అనేసి ఉన్నారు ఒకరు, అండ్ కొంతమంది పేర్లు గుర్తులేదు, వాళ్ళని కూడా కలవాలి ఒకసారి కర్నూలుకి వచ్చినప్పుడు అయితే. ఇక్కడ ఆగి ఏమైనా తిందాం ఒకవేళ ఉంటే, లేదంటే చిప్స్, కూల్ డ్రింక్ ఏదో ఒకటి తీసుకొని బయలుదేరేద్దాం. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఇక్కడ స్నాక్స్ ఏం లేవు. ఒక సమోసా, ఒక టీ ఉన్నింది. టీ పర్వాలేదు కానీ సమోసా వర్స్ట్ ఉండింది. సో ఇంకా దగ్గర ఫుడ్ ఏం లేదంట. ప్లస్ లేస్, చిప్స్ అట్లా ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవంట. సో ఇంకా ఆ టీ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. చూద్దాం ఇంకా ఫ్రెండ్ ఎక్కడైనా ఉంటే, లేదంటే ఇంకా ఈ లైట్ చూసారు ఎక్కడ పడుతుందో, ఇదంతా ట్రై చేసినా కూడా లూజ్ అయిపోతుంది. నా దగ్గర టూల్ బాక్స్ ఉంది, బట్ దాంతో ట్రై చేస్తున్నా కూడా స్క్రూ ఏమైందంటే అది హాఫ్ కట్ అయిపోయింది. సో ఇంకా అట్లానే అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. ప్లస్ ఈ ఎయిర్పోర్ట్స్ అయితే చాలా చిరాకు పెట్టిస్తుంది. ఈ గాలికి మూవ్ అయిపోతుంది కదా హెల్మెట్, అప్పుడంతా
ఒక 10 సార్లు 20 సార్లు ఇప్పుంటాయి ఇప్పటికే గ్లౌజెస్. సేమ్ ఇష్యూ, మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. ఒక 16 కిలోమీటర్స్ నుంచి వస్తున్నా, ఎక్కడ పెట్రోల్ బంక్ అయితే లేదు. ఇది ఒక తలనొప్పి అయిపోతుంది. ఇంకా ఒక 3 పాయింట్స్ వచ్చినప్పుడే ఇంకా ఫుల్ ట్యాంక్ చేయించుకొని పెట్టుకోవాలనుకుంటా. ఇంకా ఇప్పటికీ మనం 2 ఫుల్ ట్యాంక్స్ చేసాము. ఇప్పుడు ఇంకొకటి చేయించాలి. అది తెలిసి ఇంకా 2 సార్లు వేయించారనుకుంటా. బట్ ఇప్పుడు ఎంత స్లో వెళ్తే అంత బెస్ట్ మనకి దగ్గరలో, లేకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది సీను. సో ఇక్కడ స్లోగా వెళ్తేనే బెస్ట్. కొంచెం నెక్ పెయిన్ వస్తుంది, అలవాటు తప్పింది కదా. హెల్మెట్ గోప్రో అంత వెయిట్ ఉంది కదా, ఆల్మోస్ట్ 2 kgs. సో కొంచెం పెయిన్ అయితే వస్తుంది. అండ్ బమ్ కూడా చాలా అలవాటు తప్పింది కదా, దోల తీరిపోతుంది. ఏదైనా బైకింగ్కి కొంచెం గ్యాప్ ఇస్తే, అది నేను సడన్గా సిటీలో కొంచెం కూడా అంటే ఒక 2 రోజులు తిరిగా, బట్ మరీ లాంగ్ లేదు కదా, అలవాటు అవ్వకుండా సడన్గా లాంగ్ రైడ్ వచ్చేసా కదా, కొంచెం అయితే తెలుస్తుంది, కొంచెం అది బాగానే తెలుస్తుంది డిఫరెన్స్. ఇప్పుడు మనకు ఫ్యూయల్ కావాలి. ఆల్మోస్ట్ 19 కిలోమీటర్స్ వచ్చేసా. ఇది ఒక టార్చర్ అయిపోతుందిరా బాబోయ్. కియా మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, కానీ మనకి ప్రైస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా. ట్యాక్స్ దొబ్బేస్తారు, ఏం చేద్దాం, ఇండియాలో ట్యాక్స్లు ఎక్కువ కదా. ఇంకా పెట్రోల్ బంక్ రాలేదు, చాలా పెద్దది అనుకుంటా ఇది. మనకు కానీ యాక్సెస్ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు, ఎవరన్నా లోపల పనిచేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది. టూర్ అంతా వేస్తే అక్కడ ఉన్న అన్ని కార్లు. పెట్రోల్ బంక్ అయితే ఇంకా రాలేదు. అన్నీ ఆపోజిట్లోనే ఉన్నాయి, కానీ ఇటు పక్క ఉండడం అసలు రావడంలే. పెట్రోల్ బంక్ ఇంకా రాలేదు. 48 కిలోమీటర్స్ వచ్చేసా. అసలు ఒక్క చోట కూడా లేదు. కొన్ని చోట్ల బోర్డ్స్ ఉన్నాయి కానీ అసలు క్లోజ్ ఉన్నాయి, అవి అసలు ఓపెన్లోనే లేదు. అసలు ఆ బంకే లేదు, మొత్తం చెట్లు ఉన్నాయి దాంట్లో, ఊరికే బోర్డ్స్ అయితే ఉన్నాయి. పెనుకొండ దాటేసా, టెన్షన్ వస్తుంది అసలు. ఇంకా ఇవన్నీ ట్రావెల్ చేయాలంటే నేను ఎక్స్ట్రా క్యాన్స్ పెట్టుకొని తిరగాలనుకుంటా ఇంకా నైట్ పూట్లో. అసలు తిరుపతి సైడ్ అయితే అన్నీ ఓపెన్లోనే ఉంటాయి, ఈ సైడ్ మరీ ఘోరంగా ఉన్నారు. ఏమన్నా అటుపక్క ఉన్నాయి కానీ మధ్యలో డివైడర్స్ లేవు, సరే ఇది లేదు మనకు వెళ్ళడానికి. షిట్ మ్యాన్, షిట్. ఇక్కడెక్కడ ఆగిపోతే బిస్కెట్ అవుతుంది సీన్ మాత్రం. ఈ పందిని తొయ్యాలంటే చాలా కష్టం, అది కాకుండా ఫుల్ అడివి ఇది. అర్ధరాత్రి హెల్ప్ చేయమని ఎవరు హెల్ప్ చేయరు ఇక్కడ. ఇప్పుడే నా బండిలో పెట్రోల్ అయితే అయిపోయింది, అది కాకుండా అప్పు ఉంది ఇక్కడ. ఒక 68 కిలోమీటర్స్ నాకు ఒక్క పెట్రోల్ బంక్ కూడా దొరకలేదు.
నాతో కాల్లో చందు ఉన్నాడు. తనైతే ఒక పెట్రోల్ బంక్ లింక్ అదే మ్యాప్స్ పంపించాక, కాకపోతే అది ఆపోజిట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎట్లా స్టార్ట్ అయింది అసలు 68 కిలోమీటర్స్ ఒక్క పెట్రోల్ బంక్ లేదు, చాలా ఉన్నాయి కానీ అవన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా మనకి ఆపోజిట్లో ఉంది. ఎట్లా దేవుడి దయ వల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా చూడాలి ఏమవుతుందో. షిట్. పెట్రోల్ అయితే అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు చందు కాల్లోనే ఉన్నాడు, బట్ ఇక్కడ పెట్రోల్ బంక్స్ లేవు. బిస్కెట్ అయింది అసలు సీరియస్గా అర్ధరాత్రిలో. షిట్. అబ్బా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. ఛా, భయ పెట్రోల్ ఉన్నారా? టైం బాగుంది, ఎట్లా ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. పెట్రోల్ ఒక 2 లీటర్స్ వేసా. క్యాషా? ఫోన్పే ఉందా? చూడు నా ఫోన్పే పెట్రోల్ అయిపోయింది. అంటే మీకు ఒక 200 ఫోన్పే చేస్తా, నాకు ఇస్తారా? అంటే పెట్రోల్ అయిపోయింది బండి, ఆయన దగ్గర లేదంటే ఇంకా చూడండి కాస్త చేసేదా. అన్న 2 లీటర్లు ఇచ్చే ఎంత చేంజ్ ఇస్తాను, అది తీస్తాను. ఎంత? 2 లీటర్లు కావాలి. 260. సో ఇప్పుడు 240 వచ్చి 2 లీటర్స్, బట్ మన వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకేం చేయలేము. సో యా, పక్కన ఆంటీకి 280 చేస్తే ఆంటీ 260 ఇచ్చింది. 20 రూపీస్ ఆంటీ తీసుకుంది, 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇదిగోండి. ఒక నిమిషం. అర్ధరాత్రుల్లో అడ్వెంచర్లు. నాకు తెలిసి ఇదంతా ప్లాన్డ్. ఇది వీళ్ళకి ముందే తెలుసు ఇక్కడ పెట్రోల్ దొరకదని, అందుకే మంచి బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడే పెట్రోల్ అయితే 2 లీటర్స్ పట్టుకున్నా. దేవుడి దయవల్ల ఎట్లో ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వచ్చి ఆగింది బండి. నాకు తెలిసి వీళ్ళకంతా ఒక బిజినెస్ అనుకుంటా ఇది. ఇంకా ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు కాబట్టి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏదైతే ఏముంది మనకి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు, బట్ ఫ్యూయల్ అయితే దొరికింది. ఇంకొక 20 కిలోమీటర్స్లో ముందర ఉందని చెప్పారు. కాకపోతే ఇంకొకటి అయితే ఆపోజిట్లో భారత్ పెట్రోలియం ఉంది. దానికి వెళ్ళాలంటే ఇంక రాంగ్ రూట్లోనే, లేకపోతే ఎక్కడ డివైడర్ ఉంటే చూసి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటా. సీరియస్లీ మ్యాన్, చాలా రాయల్ ఎన్ఫీల్డ్ అందుకే చాలా కష్టాలు. ఇప్పుడు చందు కూడా ఒక సేఫ్టీకి 1 లీటర్ బాటిల్ బ్యాగ్లో పెట్టుకోమని చెప్తున్నాడు. బట్ అవసరం లేదు, మనం ఫుల్ ట్యాంక్ అని చేయించుకునేసి ఇంక 112 కిలోమీటర్స్ ఎంతో ఉంది. నాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ బొక్క పడింది టైం ఇప్పుడు, లేకపోతే ఈ పాటికి రీచ్ అయిపోయిండొచ్చు. టైం ఎంత రాసని చందు? 2:22. సో 2:22 ఆల్మోస్ట్ ఈ టైం మనం రీచ్ అయిపోయి ఉండాల్సింది. బట్
టైం బ్యాడ్, ఇట్స్ ఓకే. మళ్ళీ బ్లింక్ అవుతుంది. ఇది ఒక 10 కిలోమీటర్స్ వచ్చినా చాలు నాకు, ఇంకొక అదే 20 కిలోమీటర్స్ వచ్చినా చాలు, ఎందుకంటే 20 కిలోమీటర్స్లో ఉందన్నారు. సో చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ ఒకటి ఉంది, ఇది క్లోజ్. ఇంకోటి వెనకాల వచ్చింది, అది క్లోజ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అర్థం కావడంలో, అన్నీ క్లోజ్లో ఉన్నాయి అసలు. వాళ్ళ దగ్గరే ఉందనేసి 2 లీటర్సే పట్టుకున్న పెట్రోల్. ఇప్పుడు ముందర రాకపోతే మళ్ళీ బిస్కెట్ అవుతుంది. షర్ట్ నేను ఒక 5 లీటర్స్ అయినా పట్టుకోవాలనిపిస్తుంది ఇప్పుడు. కొంచెం ముందర వెళ్ళి, లేకపోతే మళ్ళీ రిటర్న్ వెళ్తాను. నేను ఈ రాంగ్ రూట్లో ఉన్నా, వెళ్ళి వాళ్ళ దగ్గర పట్టుకుంటా ఇంకా. సో మాకు ముందర ఎక్కడెక్కడ ఏం చూపిస్తుంది, అన్నీ క్లోజ్ ఉన్నాయి అసలు. ఇక్కడేమో గూగుల్ మ్యాప్స్లో ఏమో ఓపెన్ అని చూపిస్తుంది, బట్ ఇక్కడికి వస్తే ఏమో క్లోజ్లో ఉన్నాయి అవన్నీ. చుట్టూ డీప్ ఫారెస్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడంలో. షిట్. ఇక్కడ చూసారు కదా, ఇది ఏదో హెచ్పి బోర్డ్ అని ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో తెలియదు. ఇక్కడ ఏదో ఇండియన్ ఆయిల్ అని ఉంది, అక్కడైతే ఉంది, కానీ ఇక్కడ యూటర్న్ ఎక్కడ ఉందో తెలియదు. అబ్బా 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 అబ్బా. కానీ అక్కడ ఎవరు లేరు పెట్రోల్ బంక్లో. ఇప్పుడే నా లైవ్ లొకేషన్ అయితే చందుకు సెండ్ చేసా. ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఇంకో బోర్డు కనిపిస్తుంది నాకు లెఫ్ట్ సైడ్లో, అక్కడ చూద్దాము. షిట్ మ్యాన్, సీరియస్ షిట్. అసలు లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా అసలు తిరుపతి సైడే, విలేజ్ సైడ్ మొత్తం విలేజ్ ఉంటుంది, అక్కడే ఉంటాయి పెట్రోల్ బంక్స్ నైట్ అంతా ఓపెన్. ఇక్కడ ఏదో అన్నీ మూసుకొని ఉన్నారు అసలు. అక్కడ బోర్డు ఉంది, పెట్రోల్ బంకే లేదు. సేమ్ ఇక్కడ బోర్డు ఉంది, ఇండియన్ ఆయిల్ అని ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అసలు? క్లోజ్ చూసారు కదా, ఇది క్లోజ్. షిట్. నేను అనవసరం, నేను 5 లీటర్స్ అయినా పట్టుకోవాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు. $500 రైట్ సైడ్లో నయారా ఉందని చూపిస్తుంది అంట చందుకి. సో ఇంకా చూద్దాం, ఇంకా 500 మీటర్స్. దేవుడా, మొత్తానికి దొరికింది. ఇండియన్ ఆయిల్ ఒకటి దొరికింది, నయారా ఒకటి ఉంది. అర్జెంట్గా ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి. పెట్రోల్ లేదా? నా అసలు పెట్రోల్ లేదు నా. అది దారి ఎట్లుంది? ఇట్లా ముందరికెళ్తే ముందర ఉందా? ఫైనల్లీ ఇక్కడైతే యూటర్న్ దొరికింది. నెక్స్ట్ టైం ఈ రూట్ చేసేటప్పుడు నైట్ టైంలో ఎస్పెషల్లీ నేను బాటిల్స్ మెయింటైన్ చేయాలి ఇంకా, లేకపోతే ఇంకా ఏంది ఎవరు లేరు ఇక్కడ. ఒక్కడు కూడా లేడు ఇక్కడ. అమ్మాయి వస్తున్నాడు ఫైనల్లీ. ఇక్కడ పట్టుకొని ఇంక బయలుదేరుతాను. ఇప్పుడే ఇంకా ఫుల్ ట్యాంక్ చేసుకుని ఇక్కడ 1030కి ఫుల్ ట్యాంక్ అయింది. ఇప్పుడు ఇంక ఇట్లే రాంగ్ రూట్లో వెళ్ళి ఇంకా ఫస్ట్ కాసేపు బ్రేక్ తీసుకుంటా. కంటిన్యూగా ఒక 280 కిలోమీటర్స్ కంటిన్యూగా వచ్చా. సో ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని స్ట్రెచ్చింగ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతా. ఎయిర్పోర్ట్స్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు, ఒక 1 అవర్ని ఒక 80 కిలోమీటర్స్ నాకు చుక్కలు కనిపించినాయి సీరియస్లీ. మరి ఇక్కడ వీళ్ళని అడిగితే వాళ్ళు అదే చెప్తున్నారు, అన్నీ క్లోజ్ అంట నైట్ టైమ్స్లో. సో కాస్త జాగ్రత్తగా రండి ఒకవేళ నైట్ టైం ఏమైనా ట్రావెల్ చేస్తే. బట్ ఫస్ట్ టైం ఇట్లా ఫేస్ చేయడం. ఈ పెట్రోల్ బంక్ మాత్రం నేను మర్చిపోలేను. రాంగ్ రూట్లో వెళ్ళాలి. ఇంకా మా ఇంటి వరకు అయితే 124 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు 2.5 అవర్ చూపిస్తుంది.
యాక్చువల్గా నేను స్టార్ట్ అయినప్పుడు 7:15కి నాకు రీచింగ్ టైం వచ్చి 5:30 అట్లా చూపించింది. పర్వాలేదు, నేను అసలు ఇన్ని రోజుల తర్వాత నేను ఇంత మంచి స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూనే వచ్చా. ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాల్సింది, బట్ చాలా టైం వేస్ట్ అయింది అసలు. సీరియస్గా చాలా అంటే చాలా టైం వేస్ట్. ఒక 1.5 2 hours దాకా నేను స్లోగానే వచ్చా. అనుకుంటూనే ఉన్న ఫ్యూయల్ మొత్తం ఇట్లా అయ్యింది. ఎనీవేస్ ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎందుకంటే పెట్రోల్ దొరికింది మనకి, దేవుడి దయ వల్ల. యాక్చువల్గా ఒక అప్లో ఆగిపోయింది బండి, అండ్ అక్కడి నుంచి సడన్గా స్టార్ట్ అవ్వడం ఏంటి, కరెక్ట్గా బండి వచ్చి పెట్రోల్ దొరికే చోట ఆగిపోవడం ఏంటి, మొత్తం డెస్టినీ అసలు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఫైన్, లెట్స్ గో. సో ఫార్ సో గుడ్, అంతా ఓకే ఓకే. ఇంకేముంది, ఇంకా మనం 98 kilometers అయితే బెంగళూరు వచ్చేస్తుంది, 90 ఎట్లా. సో యా, ఇట్స్ ఫైన్ ఇట్స్ ఫైన్ ఇట్స్ ఫైన్, లెట్స్ గో. బార్డర్ వచ్చింది, కర్ణాటక బార్డర్ అనుకుంటా. బట్ అక్కడ కాస్త టెన్షన్ వచ్చింది, ఎందుకంటే అప్పు అది పైగా అక్కడ ఫుల్ డీప్ ఫారెస్ట్ అసలు అది. ఈసారి మాత్రం ఈ రూట్లో కానీ వెళ్తే ఖచ్చితంగా బాటిల్ అయితే, లేదంటే ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తే అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సేఫ్టీకి, లేకపోతే సినిమా కనిపిస్తుంది. బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. 3:55 ఎంతో అయింది టైము ఫ్లైట్. సో యాక్చువల్గా నాకు ఆల్మోస్ట్ 2 hours వేస్ట్ అయింది అసలు. మనకి 2 hours టైం వేస్ట్ అయింది. వేస్ట్ యా. సో 2 hours వేస్ట్ అవ్వకపోయింటే మనం ఇప్పుడు 3:55 కదా, సో 2:30 లోపల మనం రీచ్ అయిపోయి ఉండొచ్చు ఇంటికి. బట్ ఎనీవేస్, సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, హ్యాపెన్స్. అప్పుడప్పుడు ఇలాంటివి ఇంట్రెస్టింగ్గా జరుగుతూ ఉంటాయి లైఫ్లో. ఇట్స్ ఓకే. సో ఇప్పటికీ మనం 555 kilometers అయితే వచ్చాము. ఒక 30 kilometers ఏమో ఉంది మా ఇంటికి. అక్కడక్కడైతే వర్షం పడి ఉన్నది, చల్లగానే ఉంది అబ్బా, సేఫ్. అందుకే నేను నైట్లో బయలుదేరింది, మనం ఎండలో అంతా మనం తిరగలేము. సో యా, చల్లగా ఉంది, ఏం స్ట్రెస్ అంతా కనిపిలా. ఓన్లీ మైనస్ ఏంట్రా అంటే కూర్చోవడానికి బొమ్మ అయితే చాలా పెయిన్ ఉందిరా బాబోయ్. నెక్స్ట్ టైం నుంచి ఒక పిల్లో తెచ్చుకుంటా. పిల్లో తెచ్చుకోండి నెక్స్ట్ టైం లాంగ్ వెళ్ళేటప్పుడు. పిల్లో ఇది టూరింగ్ సీట్ మీదే పెయిన్ వేస్తుంది అంటే నార్మల్ సీట్ మీద బాబా ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఇన్ యువర్ యాస్. సో నెక్స్ట్ టైం నుంచి ఒక మంచి పిల్లో తెచ్చుకొని పిల్లో వేసుకొని వెళ్ళిపోతా. సో ఇక్కడ కాస్త చల్లగానే ఉంది. ఇప్పుడు 4 ఎంతో అయింది, మనం ఇంకో 1 hourలో 5 అంతా రీచ్ అవుతాం. గూగుల్ టైంని బీట్ చేసి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే మనం ఏంటి, ఇప్పుడు ట్రాఫిక్ తెలిసిందే కదా బెంగళూరు గురించి. మార్నింగ్ 4 అయినా 5 అయినా 6 అయినా నైట్ 9 అయినా ట్రాఫిక్ ఉంటుంది. సో యా, లెట్స్ గో. ఇంకా ఆల్మోస్ట్ మా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాను. ఇప్పుడు 591 kilometers అయితే వచ్చాము. 3 times ఫుల్ ట్యాంక్ చేసా, 3 times. అండ్ అక్కడ ఇంకో చోట 2 liters పెట్రోల్ పట్టాం కదా, అదనమాట. మొత్తం ఎంత అయింది, ఒక చోట 1080, ఇంకొక చోట 1010, ఇంకొక చోట 910.
మొత్తం కలుపుకోండి మీరే. నాకు సీరియస్లీ ఓపిక లేదురా బాబోయ్. నా బొమ్మ అయితే భయంకరంగా పెయిన్ వేస్తుంది. బాబా. సో సారీ గైజ్, మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ప్లీజ్. నాకు క్యాలిక్యులేట్ చేసే ఓపిక లేదు, అస్సలు లేదు. లేదంటే నేను ఇప్పుడు ఒకవేళ రాంగ్ కౌంట్ చెప్పుంటే, మీరు నీకు పెట్రోల్ బాటిల్ చూడంతా నేను కౌంట్ చెప్పాను కదా, అక్కడైతే కౌంట్ చేయండి. నెక్ సీరియస్లీ చాలా పెయిన్ వేస్తుంది. అలవాటు తప్పింది కదా, సో మేబీ దానివల్లే. ఎందుకంటే లాస్ట్ టైం ఇంత పెయిన్ వేయలే అసలు. సో యా, నాట్ బ్యాడ్. నేను అనుకున్న టైం కన్నా తక్కువ టైంలోనే వచ్చేసాము. సో టైం వచ్చి 4:30 అయింది, మనకి 5:30 చూపించింది కదా. 1 hour లోపే వచ్చాము. అండ్ ఆల్సో ఈ ఫ్యూయల్ ప్రాబ్లం లేకపోయింటే మనం త్వరగానే వచ్చేస్తుండొచ్చు ఇంకా. బట్ యాజ్ ఐ టోల్డ్, నో ప్రాబ్లం. మనం రైడ్ అయితే ఎంజాయ్ చేసినా నేనైతే. అంటే రైడ్ నాకు అంతకు తెలియలేదు, టు బి వెరీ ఆనెస్ట్. నేను అసలు స్పీడోమీటర్ ఎక్కువ చూడలేదు, ఎంత స్పీడ్ వచ్చే టాప్ అనేది. నేను మంచి స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ బేసిక్గా మంచి ప్లేలిస్ట్ పెట్టుకున్నా ఈసారి, సాంగ్స్ మంచివన్నీ యాడ్ చేసుకొని. సో నాకైతే అసలు తెలియలేదు. రైడ్ అయితే తెలిసింది, బట్ నేను త్వరగా వచ్చినట్టు అనిపించింది. కానీ బమ్ అండ్ నెక్ మాత్రం భయంకరంగా పెయిన్ అసలు. సో యా, ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఐమ్ సారీ, మీకు మీరే కౌంట్ చేసుకోండి అన్నాను కదా, ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంచెం పెయిన్ ఉంది, కొంచెం కాదు బాగా పెయిన్గా ఉంది. గ్లౌజెస్ కూడా తీసేసా, చేతులు చూస్తారు కదా. అండ్ మోరోవర్ నాకు ఫుడ్ దొరకలేదు ఎక్కడ. సో భయంకరంగా ఆకలిగా కూడా ఉంది. అందుకే ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. I'll see you guys in next video. హెల్మెట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.